హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రెగ్నెన్సీ గురించిన ప్రతి వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను. ఇదిగోండి చెకప్కి వచ్చాను. యాక్చువల్లీ ఇప్పటి వరకు హస్బెండ్ దగ్గర 3rd మంత్ వరకు ఉన్నాను అన్నమాట. 4th మంత్ కూడా లాస్ట్ వరకు ఉన్నాను. ఇప్పుడు 4th మంత్ లాస్ట్కి వచ్చింది. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చేసాం అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి చెకప్కి వచ్చాను. అక్కడ డీటెయిల్స్ చూపించి అడుగుదామని, డీటెయిల్స్ అన్నీ అంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అండ్ టిఫా స్కాన్ ఎప్పుడు తీస్తారు ఇవన్నీ కనుక్కుందామని ఇదిగో అభిని అలాగే వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చాను అనమాట. వీళ్ళిద్దరికి బోర్ కొట్టి అలా బయటకు వెళ్ళి లాలీపాప్ కొనుక్కున్నారు. అది ఓపెన్ చేయమంటున్నాడు. ఏంటో వీడే బుడ్డోడు అంటే వీడికి ఇంకో చెల్లో తమ్ముడో వస్తారు. నాకైతే చెల్లె పుట్టాలని ఉంది. అంటే ఒక బాబు ఒక పాప అయితే బాగుంటుంది కదా, అట్లా అనమాట. హాస్పిటల్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ వెయిటింగే ఉంటుంది అనమాట. చాలాసేపు కూర్చోబెడతారు. సో మేము 12కి వెళ్తే 2:30 అయిపోయింది. తీసుకో ఎలా ఉంది బాగుంది. సో లేట్ అవుతుందని మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి బాక్స్ ఆల్రెడీ వండుకొని తీసుకొచ్చాం అనమాట. కాకపోతే ఆకలి బాగా వేసినప్పుడు 2-3 ముద్దలు తింటాం, తర్వాత వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది. అవి కూడా కొంచెం తినిపించాను. వీడల్లరు చూడండి. ఏం చేస్తుంది అమ్మమ్మ? ఏం చేస్తుంది? ఏది ఇట్రా 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 ఇట్రా. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తావా? షూస్ ఏవి? నీ షూస్ ఏవి? వేసుకో, మరి షూస్ వేసుకో. నిజంగా అభి అలాగే అమ్మ వచ్చారు కాబట్టి చాలా టైం పాస్ అయింది, లేదంటే చాలా బోర్ కొడుతుంది. అభి అయితే చాలా ఆడుకున్నాడు, అల్లరి చేశాడు. ఆ రోజు చాలా కూల్గా ఉంది. సో హాస్పిటల్ వర్క్ అంతా అయ్యేటప్పటికి 2:30 అయిందనమాట. మేము 12కి వెళ్తే 2:30 అయ్యింది. అంటే అక్కడ అంతా వెయిటింగే ఎక్కువ సరిపోద్ది. సో ఫైనల్లీ ఆ విధంగా ఎలా చెకింగ్ అయ్యింది అంటే, నేను చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పానో లేదు, నేను ఫస్ట్ 3 మంత్స్ అక్కడ చూపించుకున్నాను అనమాట. సో అక్కడ రిపోర్ట్స్ ఇవి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ రిపోర్ట్స్ని ఇక్కడ వైజాగ్లో చూపించి వైజాగ్లో కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట 4th మంత్ నుంచి. సో ఇప్పుడు 4th మంత్ అయిపోతుంది, ఒక 10 డేస్లో అయిపోద్ది. సో దానివల్ల ఇక్కడికి వచ్చేసాను అమ్మాళ్ళ ఇంటి దగ్గరికి. మళ్ళీ విజయవాడ వెళ్ళే పని ఉంది. సో దాని గురించి జర్నీ చేయొచ్చా లేదా అని కనుక్కోవడానికి కూడా వెళ్ళాను. చాలా టైర్డ్ అయిపోయాను అసలు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ బాక్స్ తిన్నాను కదా, కొద్దిగా తిన్నాను, చాలా తక్కువ తిన్నాను. కొంచెం తినేటప్పటికి వామిటింగ్ వస్తున్నట్టుగా అనిపించి ఇంకా తినడం మానేశాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అభి పడుకున్నాడు. చాలాసేపు ఆడి ఇప్పుడు పడుకున్నాడు జస్ట్. సో ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అంటే మదర్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ వీడియోస్ పెట్టాలని నేను అభి టైంలోనే అనుకున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుందని. ఇప్పుడు పెడుతున్నాను. ఇదేంటంటే ఇది అక్కడ ఇచ్చినటువంటి బుక్ అండ్ రిపోర్ట్ అనమాట. ఇది యాంటీ స్కాన్ రిపోర్ట్. యాంటీ స్కాన్ గురించి తర్వాత చెప్తాను. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తే ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త రిపోర్ట్ అనేది ఇచ్చారు. చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయ్యిందా, ఆల్రెడీ డెలివరీ నార్మల్ డెలివరీ అయిందా, సిజరీన్ అయిందా అని అడిగారు. సో నాకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది కాబట్టి నార్మల్ డెలివరీ అని చెప్పాను. అండ్ తర్వాత ఇదిగోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక డాక్టర్కి అసిస్టెంట్ డాక్టర్ ఉంటారు, ఆవిడ ఇవన్నీ అడిగి మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసుకుందనమాట. ఒక మినీ సైజ్ ఇంటర్వ్యూలా చేసింది ఆవిడ. అంతసేపు అడిగింది అన్నీ కూడా. మన బీపీ చెక్ చేశారు, మన వెయిట్ చెక్ చేశారు. తర్వాత నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఎప్పటి నుంచి వచ్చింది, ఆల్రెడీ మీ మదర్కి ఉందా, మీ ఫాదర్కి బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయా ఏంటి అవన్నీ. అలాగే ఫస్ట్ బేబీ కన్నా ముందు ఏమైనా అబార్షన్స్ అయినాయా,
ఇలాగ క్వశ్చన్స్ చాలా, మీకు ఫిట్స్ ఉన్నాయా, ఫిట్స్ ఎప్పుడైనా వచ్చిందా, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు. మీకు రెగ్యులర్గా పీరియడ్ అవుతుందా? నాకు ప్లేట్లెట్స్ ప్రాబ్లం కూడా ఉంది, సో అందుకని అది కూడా చెప్పానమాట. సో థైరాయిడ్ అనేది ఫస్ట్ అవి కడుపులో ఉన్నప్పుడు థైరాయిడ్ ఎఫెక్ట్ అయింది. సో అదంతా కూడా చెప్పాను, ఎంత ఎంజీ వాడుతున్నారు థైరాయిడ్ ట్యాబ్లెట్స్, సో ఇవన్నీ కూడా రాసుకున్నారు డీటెయిల్స్. దీనికి ఒక పావు గంట అలా అయిపోయింది. తర్వాత మెయిన్ డాక్టర్ చూసనమాట, ఆవిడ ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఆవిడ చూసి చెక్ చేశారు. పడుకోమని చెప్పి పొట్ట మీద చేసి కొంచెం చెక్ చేశారు, బేబీ ఎలా ఉంది ఏంటి అని. తర్వాత బాగుంది బేబీ అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత మనకి ట్యాబ్లెట్స్ అన్నీ రాసనమాట. ఎప్పుడైనా ఒక మంత్కి సరిపోయినా రాస్తారు. జనరల్గా ఇలాగా కాల్షియంవి, ఫోలిక్ యాసిడ్వి, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ రాశారు. మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ప్రెగ్నెన్సీ టైంలో ట్యాబ్లెట్స్ని బాగా తీసుకోవడం కూడా, ఆన్ టైంకి తీసుకోవడం కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఎన్టీ స్కాన్కి May 28న రమ్మన్నారు. సో అప్పుడు ఎన్టీ స్కాన్ అంటున్నాను, సారీ. సో టిఫా స్కాన్కి May 28న రమ్మన్నారు. టిఫా స్కాన్ ఎలా అవుతుంది ఏంటి, అందులో ఎలాంటి స్కానింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేవి డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నా ఛానల్లో పెడతాను. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.